మంచి పునాదులు వేసుకోవటానికి, అనగా ఒక మనుషుడు లోకం నుంచి వేరు చేయబడి దేవుని ప్రజగా బ్రతికే మనుషుడు బాప్తిసంతో తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఆ బాప్తిసము ఎలాగని జరిగిందంటే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి ఆ సందర్భాన్ని మనం చదివినప్పుడు, నపుంసకుడు పిలుపు ఇద్దరు కలిసి వారు రథం మీద ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో తనకు నీరు కనిపించినప్పుడు నపుంసకుడు పిలుపును అడుగుతాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వటకు ఆటంకమేమి అని అడుగుతాడు. అందువలన పిలుపు ఏం చేస్తాడంటే తాను నీటిలోనికి దిగి పిలుపు నీటిలోనికి దిగుతారు. ఇద్దరు కలిసి నీటిలోనికి దిగినట్టుగా మనం చదువుతాం. కాబట్టి ప్రాముఖ్యంగా చెప్పబడుతున్నటువంటి ఒక విషయం, ప్రాథమికంగా చెప్పబడుతున్నటువంటి ఒక విషయం, బాప్తిసము పొందే మనుషుడు నీటిలోనికి దిగాలి, బాప్తిసము ఇచ్చే మనుషులు నీటిలోనికి దిగాలి. కాబట్టి నీటిలోనికి దిగి నీటిలో ముంచబడితే, నీటిలో పాతిపెట్టబడితే, క్రీస్తు ప్రభు యొక్క మరణమునకు సమాధినకు సాదృశ్యంగా పాతిపెట్టబడితే ఆ బాప్తిసము లేఖనానుసారమైనదై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగాల్లో ప్రభువైన యేసుని గురించి ఒక సంగతి ఆలోచన చేశాం. ఆయన యొర్దాను నదిలోనికి దిగి ఒడ్డునకు వస్తున్నాడని. యోహాను సువార్తలో బాప్తిసం ఇచ్చే యోహాను కూడా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇవ్వటానికి, తన యొద్దకు వస్తున్నటువంటి మనుషులకు బాప్తిసం ఇవ్వటానికి సలీం అనేటువంటి ప్రాంతం దగ్గర నీళ్లు సమృద్ధిగా ఉన్నటువంటి స్థలమును ఎంచుకొని ఆ స్థలంలో బాప్తిసం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒకడు క్రైస్తవుడు అవ్వటానికి, క్రొత్త నిబంధన చట్టంలోనికి ప్రవేశించడానికి ఒక వ్యక్తిని మనం ఆలోచన చేశాము. అతడు నపుంసకుడు. అతడు పొందిన బాప్తిసం కూడా నీటిలోనికి దిగి. వీటన్నిటిని బట్టి మనకి అర్థమవుతున్నది ఏంటంటే బాప్తిసము పొందాలంటే మొట్టమొదటిగా మనుషుడు సమృద్ధి అయినటువంటి నీటిలోనికి దిగవలసిన వారై ఉంటారు. అంతే తప్ప చిలకరించేటువంటి బాప్తిసము లేఖనానుసారమైనది కాదు. చిలకరించినటువంటి బాప్తిసము, చిలకరించి అది బాప్తిసము అని చెప్తున్నారే తప్ప అది బాప్తిసం కాదు. మనం ఎలాగను బాప్తిసం పొందామో ఆలోచన చేయాలి.